హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఆనిముత్యాలు. నేను కర్డ్తో పెరుగు చారు అంటారు కదండి, సో అవి ఒక 3 టైప్స్గా ట్రై చేశాను. సో అవి ఎట్లాగో చూద్దామండి. ఇప్పుడు మనం ఇమేజ్లో కనిపిస్తుంది కదా, సో ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం 1 by 1. 1/2 కప్పు పెరుగు తీసుకున్నానండి, అండ్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నా. అందులోనే చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. కొంచెంగా పసుపు యాడ్ చేసుకున్నాను, అండ్ టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఒకసారి మజ్జిగలాగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి పోపు అనేది రెడీ చేసుకున్నామండి. ఈ రెసిపీకి పోపు అనేది అవసరం. సో కళాయి పెట్టుకున్న పోపుకి మనకి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి. ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. వెల్లుల్లి అండ్ రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నా, అవి బాగా ఫ్రై అవ్వాలండి. అండ్ యాజ్ యూజువల్గా పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. సో అవి ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి మనం. సో ఆ పోపు అనేది నేను పెరుగు చారుకి పైన అడిషనల్గా యాడ్ చేసుకుంటున్నానండి గార్నిషింగ్ కోసం. సో ఇదొక టైప్ అండి. సో సమ్మర్లో ఇలాంటివన్నీ బాగా చలవ చేస్తాయని ట్రై చేశాను, చాలా బాగా కుదిరాయి. నెక్స్ట్ పెరుగు చారు చూద్దాం. 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. అందులో కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నా, కారం. అండ్ ఆనియన్స్ కొంచెంగా యాడ్ చేసుకున్నాను, చిన్నగా చాప్ చేసుకున్నాయి. అండ్ వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. కొంచెం మజ్జిగలాగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ రెసిపీ అనేది. సో ఇప్పుడు పోపు అనేది రెడీ చేసుకుందాము. సో యాజ్ యూజువల్గా పోపు అనేది రెడీ చేసుకుందాం. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లి ఎండుమిర్చి ఫ్రై అవ్వాలి మంచిగా. అండ్ పోపు దినుసులు కూడా యాడ్ చేసుకున్నాం. అవి ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో దాని గార్నిషింగ్కి పోపు దినుసులు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇదొక టైప్ ఆఫ్ పెరుగు చారు అండి. సమ్మర్లో బాగా చలవ చేస్తాయి ఇట్లాంటివి అనేవి. సో పెరుగు డైరెక్ట్గా తినని వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి కొంచెం వెరైటీగా ట్రై చేసి పెడితే బాగుంటుంది. చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది. పోపు అనేది కూడా వేసుకున్నాం కాబట్టి గార్నిషింగ్కి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పెరుగు రైతా అనేది చూద్దాము. సో ఇది ఎట్లయినా మనం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది బిర్యానీలోకి ట్రై చేస్తారు కదండి రైతా. సో ఆ టైప్గా చేసుకున్నాను. ఒక 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను, అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మజ్జిగలాగా చేసుకున్నాం కొంచెం. కట్ చేసిన పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నా. పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నా. కొంచెంగా పెరుగుకి సరిపడా యాడ్ చేసుకుంటున్నాను. చిన్న టమాటా పీసెస్, క్యారెట్ తురిమినది, కొత్తిమీర అండ్ పుదీనా, అన్ని వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి. హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. అండ్ టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందామండి. సో ఇది బిర్యానీలోకి అండ్ డైరెక్ట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ పెరుగు చారులు, రైతాలు అనేవి ఒంటికి చాలా చాలా మంచిదండి. డిహైడ్రేట్ అనేది తగ్గుతుంది, ఒంటికి చాలా చలువ చేస్తుంది. సో పెరుగు డైరెక్ట్గా తిన్న వాళ్ళు ఇట్లా 3 టైప్స్గా రెడీ చేసి ఇంట్లో పెడితే చాలా బాగుంటుందండి. ఇష్టంగా తింటారు కూడా.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.